ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ రమ్య భరత్ స్టోరీస్. ఈ రోజు వీడియోలో జాజ్పూర్ లో ఉన్న మా గిరిజాదేవి యొక్క శక్తిపీఠం గురించి తెలుసుకుందాం. ఇది 18 శక్తిపీఠాలలో ఒకటైన శక్తిపీఠం. లంకాయాం శంకరాదేవి కామాక్షి కాంచికాపురే, ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండా క్రౌంచపటానే, కంపురే జోగులాంబ శ్రీశైలే బ్రహ్మాంబిక, కొల్హాపురే మహాలక్ష్మి మహార్యే ఏకవీరిక, ఉజ్జయిన్యా మహాకాళి పీఠికాయాం పురోహితిక, ఓడ్యాని గిరిజాదేవి మాణిక్య దక్షవాటికే, క్షేత్రే కామరూపి ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మంగళగౌరిక, వారణ్యాసాం విశాలాక్షి కాశ్మీరేతు సరస్వతి. అష్టాదశ శక్తి పీఠాన్ని యోగి నామాపి దుర్లభం, సాయంకాలే పటే నిత్యం సర్వశత్రు వినాశనం, సర్వరోగం హరం దివ్యం సర్వ సంపత్కరం శుభం అన్నారు శంకరాచార్యులు. ఓడ్యానం అంటే ఓడదేశం అంటే ప్రస్తుతం ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ నగరం సమీపంలో వైతర్ని నది ఒడ్డిన గిరిజాదేవి అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా వెలిసింది. త్రిశక్తి రూపం అంటే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి స్వరూపం. ఈ ప్రాంతాన్ని వైతర్నిపురం అని కూడా పిలుస్తారు. గిరిజాదేవి శక్తిపీఠం భువనేశ్వర్ కు 100 కిలోమీటర్స్ దూరంలో జాజ్పూర్ అనే ఊరిలో ఉంది. ఈ ప్రదేశంలో సతీదేవి నాభిస్థానం ఇక్కడ పడిందని చెప్తారు. అమ్మవారిని అష్టాదశ శక్తిపీఠాలలో 11వ శక్తిపీఠంగా ఓడ్యాని గిరిజాదేవి అని పేర్కొనబడింది. 18 ప్రధానమైన శక్తిపీఠాలను అష్టాదశ శక్తిపీఠాలని అంటారు. దీనికి ఒక పురాణ గాథ ఉంది. దక్ష ప్రజాపతి మహాయజ్ఞం సంకల్పించి ఆ కార్యక్రమానికి ఋషులు, మునులను, దేవతలు ఆహ్వానించి కూతుర్ని, అల్లుడిని ఆహ్వానించలేదు. ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి తండ్రి మాటకు విరుద్ధంగా శివుని వివాహం చేసుకుంది. అప్పుడు సతీదేవి తన తండ్రి చేస్తున్న యజ్ఞం గురించి తెలుసుకుని అక్కడికి వెళ్ళడానికి ఆసక్తి పడింది. పార్వతీదేవి పుట్టింటి వారు నన్ను ప్రత్యేకంగా పిలవాలేమిటి అని ఈశ్వరుడు చెప్పిన వినకుండా మదగణాలను వెంటబెట్టుకుని తన తండ్రి చేస్తున్న యజ్ఞస్థలానికి వెళ్తుంది. అక్కడ దక్ష ప్రజాపతి సతీదేవిని అవమానించారు. ముఖ్యంగా శివానంద భరించలేక అక్కడే ఆమె యోగాగ్నిలో భస్మైంది. ఇది తెలుసుకున్న ఈశ్వరుడు అక్కడికి వచ్చి రుద్ర రూపంలో కాలభైరుని సృష్టించి యజ్ఞాన్ని నాశనం చేస్తాడు. దేవి యోగ దుఃఖం తీరని పరమేశ్వరుడు ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండి తన జగద్రక్షణ కార్యక్రమాన్ని మూసివేస్తాడు. అప్పుడు దేవతలు ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని కండలుగా చేసి శివుణ్ణి కర్తవ్యోన్ముఖుడిని చేస్తాడు. సతీదేవి దేహాన్ని సుదర్శన చక్రంతో ముక్కలుగా ఛేదించి వానిని భూమి మీద పడేటట్లు చేస్తాడు. సతీదేవి శరీర భాగాలు ఎక్కడెక్కడ పడ్డాయో అక్కడ శక్తిపీఠాలు ఉద్భవించాయని మన పురాణాలు చెప్తున్నాయి. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలకు పవిత్ర ప్రాముఖ్యత ఏర్పడ్డాయి. సతీదేవి నాభి పడిన ప్రదేశాన్ని ఒరిస్సాలోని జాజ్పూర్ లో ఉన్న గిరిజాదేవి ఆలయం. ఇక్కడ అమ్మవారిని బిరిజాదేవి బిరిజా మాత అని కూడా పిలుస్తారు. ఈ అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేటప్పుడు మిగతా అమ్మవారిని పూర్తిగా బంగారు ఆభరణాలతో మరియు పూలదండలతో అలంకరిస్తారు. సర్వాలంకార కృతియే మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవి ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఈ అమ్మవారి విగ్రహం 2 చేతులు, ఒక చేతిలో మహిషాసుని రొమ్ము ఈట గుచ్చుతూ, ఒక చేతిలో మహిషాసుని తోక గట్టిగా లాకుతూ, ఒక కాలు సింహంపై ఉన్న మరియు ఒక కాలు మహిషాసుని రొమ్ము పైన కలిగి ఉంటుంది. త్రిగయ క్షేత్రాలలో ఒకటి. గయాసురుడి నాభి ఇక్కడ ఉందని చెప్తారు. దీనిని నాభిగయ అని కూడా పిలుస్తారు. ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తారు. పిండ ప్రదానాలు చేసే ఏకైక శక్తిపీఠం ఇక్కడే. Hope you all like this video. Comment and subscribe to our channel. Thank you and bye bye.